వెయిట్ లాస్ సిలబస్ రివిజన్. వెయిట్ లాస్ జర్నీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తారు, తెలుసో తెలియకనో. సో నాకు తెలిసిన కొన్ని కామన్ మిస్టేక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేస్తే మీ వెయిట్ లాస్ జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. వంటింటి చిట్కాలు అంటే గోరువెచ్చని నీళ్ళలో తేనె నిమ్మరసం కలుపుకొని తాగడం, లేదా జీలకర్ర మెంతులు కలుపుకొని తాగడం, ఇలాంటివి వెంటనే ఆపేసేయండి. ఇలాంటివి తాగడం వల్ల మీరు 1 కేజీ బరువు కూడా తగ్గరు. ఇవి తాగి తాగి మీ ఇంట్లో ఉన్న తేనె నిమ్మరసం అయిపోతే తప్పితే బరువు మాత్రం తగ్గరు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. సెకండ్, కొత్త ఒక వింత పాత ఒక రోత. అంటే మార్కెట్లోకి ఏది కొత్తగా వస్తే అది ట్రై చేస్తూ ఉంటారండి. అంటే కొన్ని రోజులు కీటో అంటారు, కొన్ని రోజులు ఇంటర్మీడియట్ అంటారు, కొన్ని రోజులు ఇంకేదో అంటారు. ఓకే, సో వెంటనే ఇలాంటి పంచాయతీలు పక్కన పడేసి మీరు బరువు దగ్గరంటే ఒకటే ఒక పని చేయాలి. దాని పేరే క్యాలరీ డెఫిసిట్. మీరు ప్రపంచంలో ఉన్న ఏ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తీసుకున్నా సరే వర్క్ అయ్యేది ఈ ప్రిన్సిపల్ మీదనే, అదే క్యాలరీ డెఫిసిట్. థర్డ్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ని మొత్తం కట్ చేస్తారు. ఎందుకంటే మేము కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్లనే మేము బరువు పెరుగుతున్నాం, ఫ్యాట్ గెయిన్ అవుతున్నామని ఫీల్ అవుతారు. బట్ అది చాలా చాలా పెద్ద అపోహ అండి. మీరు బరువు పెరిగేది కార్బోహైడ్రేట్స్ వల్లనో ఫ్యాట్స్ వల్లనో కాదు. ఒక రోజు మొత్తంలో అన్నీ కలిపి ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, అది ఎక్కువ తింటున్నారా తక్కువ తింటున్నారా అని దాని మీదనే మీరు బరువు పెరగడం తగ్గడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి కార్డియో ఎక్కువగా చేయడం అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోవడం. చాలామంది ఏం చేస్తారంటే జిమ్కి వెళ్ళి గంటల కొద్దీ కార్డియో చేస్తారు, స్ట్రెంత్ ట్రైనింగ్ అస్సలు చేయరు. అది ఎంత పెద్ద పాపం అంటే మీరు తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామి దర్శనం చేసుకోకుండా రీల్స్ స్వైప్ చేసుకుంటూ కూర్చుంటారు కదా, అంతకంటే ఎక్కువ పాపం అనమాట ఇది. సో మీ జిమ్లో ఉన్న మ్యాక్సిమం టైంని వెయిట్ లిఫ్ట్ చేయడానికి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడానికి ఉపయోగించుకోండి. సో దానివల్ల మీ మజిల్ లాస్ అవ్వదు అండ్ లాస్ట్లో కాస్తో కూస్తో కార్డియో చేసుకోండి. దీంతో పాటు రోజు మొత్తం మీద మీకు టైం దొరికినప్పుడల్లా మీల్స్ తిన్న తర్వాత ఒక 10 minutes 15 minutes వాక్ చేయడానికి ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుద్ది. ఫిఫ్త్ వచ్చేసి చాలా తక్కువ క్యాలరీస్ తీసుకోవడం అండ్ దాంట్లో ప్రోటీన్ తీసుకోకపోవడం. అంటే 1000 క్యాలరీలు 1200 క్యాలరీలు 800 క్యాలరీస్ తీసుకుంటారు, ఎందుకంటే తొందరగా వెయిట్ లాస్ అయిపోవాలన్న ఆతృతతోటి. ఇలా చేయడం వల్ల మీరు వెయిట్ లాస్ అవుతారు, బట్ ఏదో ఒక రోజు మీరు కూడా లాస్ అవుతారు. సో అలా అవ్వకూడదంటే అంత తక్కువ క్యాలరీస్ తీసుకోకండి అండ్ కంపల్సరీ ప్రోటీన్ ఫుడ్ ఉండేలాగా చూసుకోండి. సిక్స్త్ వచ్చేసి హోమ్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ అని చెప్పేసి ఎక్కువ తింటూ ఉంటారు. అరే బాబు, నీ ఒంటికి అది హోమ్ ఫుడ్డా, హోటల్ ఫుడ్డా, అమ్మ చేతి వంట, ఆవిడ చేతి వంట, ఇవన్నీ తెలియదు. అది ఏ ఫుడ్ అయినా సరే నీ ఒంటికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఓకేనా? సో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే కేవలం క్యాలెండర్ మారింది, కథ మారలేదు, క్యాలరీస్ మారలేదు. సో మీరు చేయాల్సిందల్లా సేమ్ బేసిక్స్కి స్టిక్ అవ్వండి, ఆ బేసిక్స్నే కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. ఓకేనా? చిల్.